దేవుని ప్రేమించి, అమితంగా ప్రేమించి దేవునితో నడుస్తున్నటువంటి భక్తులకు ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయి అనేది అక్షర సత్యం. ఎదురవుతాయి. హృదయం గాయమైపోయిద్ది. అపార్థాలకు గురవుతాం. నిష్కారణపు ద్వేషానికి గురవుతాం. కారణాలు ఉండవు. ఎందుకు ద్వేషిస్తారో తెలియదు, కానీ ద్వేషిస్తారు. ఎందుకు మన మీద చెడ్డగా ప్రచారం చేస్తారో తెలియదు, కానీ చేస్తారు. ఎందుకు మన పతనాన్ని ఆశిస్తారో తెలియదు, కానీ కొంతమంది అయితే మనం చచ్చిపోయామన్న వార్త వినపడితే బాగుండని ఎదురు చూస్తుంటారు. అంత కక్ష వాళ్ళకి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళు సైతం మనల్ని అర్థం చేసుకోరు. నా అనుకున్న వాళ్ళు సైతం అపార్థానికి గురవుతారు, అర్థం చేసుకోరు. వాళ్ళు సహా బాధపడతారు.